కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం ఎందుకు వెళ్లారు? పవన్తో ఎక్కడ చెడింది, జగన్తో ఎక్కడ కుదిరింది? కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చారా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ముద్రగడ పద్మనాభం దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి? ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని జగన్ చాలా క్లారిటీగా చెప్పారు, కానీ రాజకీయ గత్యంతరం లేకనే ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరారా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు చేస్తాను, పునరుద్ధరిస్తాను అని చెప్పేసి పదే పదే బహిరంగ సభల్లోనూ మేనిఫెస్టోలో పెట్టారు సార్. అందుచేత ఉద్యమం చేయవలసి వచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇది నా పరిధి కాదు, కేంద్ర పరిధి అని చెప్పారు. నా పరిధి కాదు మనిషిని మేము అడగటం సబ్బు కాదు. ప్రస్తుతం మీరు వైసీపీలోకి వెళ్ళారు, ప్రభుత్వం వైసీపీ పార్టీ కూడా రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పింది కాబట్టి ఇక ఆ అంశం మీకు వదిలేసినట్టయినా ముద్రగడ పద్మనాభం? నేను ఏ కోరికలు లేకుండా పార్టీలోకి వెళ్ళాను సార్. ఏ కోరిక కోరలేదు సార్. వారికి సేవ చేస్తాను, వారి పిలుపు మేరకు పార్టీలో చేరాను సార్. సేవ చేస్తాను సార్. చేసిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత వారిని ఏమేమి అడగాలో, ప్రజలకు కావాల్సిన సమస్యలు ఏంటో దఫదఫాలుగా అడుగుతాను తప్ప ఇప్పుడు ఏమీ అడదలుచుకోలేదు సార్. మొదట్లో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని కావాలనుకున్నారు, ఆ తర్వాత దూరం పెట్టారు. మొదట్లో పద్మనాభం వైసీపీని వద్దనుకున్నారు, ఆ తర్వాత వైసీపీలోనే జాయిన్ అయ్యారు. అంటే ఇంకా రాజకీయంగా ఎటువంటి అవకాశాలు లేకనే వైసీపీలో జాయిన్ అయ్యారంటే? నేను వద్దనుకోలేదు సార్, ఏ పార్టీని వద్దనుకోలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు కవర్ చేశారు నాకు వస్తాను అని చెప్పి కవర్ చేస్తే వెల్కమ్ చెప్పాను సార్. నేను రమ్మన్నానండి, ఓకే అన్నారండి. రావడానికి సిద్ధపడ్డారు. జనవరి 20 తేదీలోపు వస్తా అన్నారు. లేకపోతే 23 అయోధ్య నుంచి వచ్చిన తర్వాత వస్తా అని చెప్పారండి. ఓకే అని చెప్పాను సార్. ఇంకా వారు రాలేదండి. వారికి కూడా అన్కండిషనల్గా సర్వీస్ చేద్దాం అనుకున్నాం సార్. పార్టీని బలోపేతం చేద్దాం అనుకున్నాం సార్. కొన్ని సంఘటనలు జరిగాయి సార్. వారు కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ వచ్చేటప్పుడు కాకినాడలో నన్ను విమర్శించారు సార్. ఎప్పుడు నేను ఆయన టాపిక్ ఎప్పుడు తేలేదు సార్. కాకినాడలో వారు మాట్లాడిన తర్వాత, నన్ను విమర్శించిన తర్వాత నేను ఓ లెటర్ రాశాను సార్ వారికి. అయ్యా, లెటర్ ఇంకో రెండో లెటర్ కూడా రాశాను సార్. రాసిన తర్వాత వారి వర్గాన్ని నా మీదకి ఎగదోశారు సార్. ముద్రగడ పద్మనాభం కాపు నేతలు ఎదుగుతుంటే ఓర్చుకోలేరు. గతంలో పీఆర్పీ సమయంలో కావచ్చు, ఆ తర్వాత వచ్చిన జనసేన సమయంలో కావచ్చు, ఇదే స్ట్రాటజీ అమలు చేశారనే కామెంట్స్ కూడా అనిపిస్తున్నాయి. ఏం చెప్తారు మీరు? అంటే సార్, వారు సినిమా ఫీల్డ్లో హీరోలు, నేను రాజకీయంలో నేను హీరోని. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నేను ఇంకొక కాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ పార్టీలో చేరతానన్నయ్యా, టికెట్ ఇప్పించండి అయ్యా అడుక్కునే స్థితికి నేను దిగజారలేదు సార్. దిగజారను. ఎప్పుడు కూడా నన్ను పార్టీలు ఆహ్వానిస్తేనే ఆ పార్టీలోకి వెళ్ళాను సార్. ఏ పార్టీ ఆహ్వానించకుండా, గౌరవప్రదమైన ఆహ్వానం లేకుండా నేను ఏ పార్టీలోకి వెళ్ళలేదు సార్, వెళ్ళను. పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా కామెంట్ చేశారు మీ మీద. తన దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం వేరే పార్టీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. తన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి ఐడియాలు వస్తూ ఉంటాయని. రాజకీయాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. నా ఇష్టం అది. ఎవరికి సలహా ఇవ్వలేదు నేనండి. ఎవరికి సలహా ఇవ్వలేదు నేను. నా అంతా నేను నిర్ణయం చేసుకుంటాను. ఒక సలహాలతోటి పార్టీలు మారటం, ఒక సలహాలతోటి నడవటం ఉండదండి. ముద్రగడ పద్మనాభం ఇప్పటి వరకు వైసీపీ ముసుగు వేసుకుని వైసీపీకి అనుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ ముసుగు తొలగించారు, జగన్కు ఊడిగం చేస్తున్నారని కూడా మీపై కామెంట్స్ వినిపిస్తున్నాయి. సార్, ముసుగులు వేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు సార్. 2014 నుంచి 2019 వరకు వారు ఎక్కడున్నారు? ఎందుకు ఉద్యమంలో రాలేదు? కాపులు 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 అంటున్నారే, 5 సంవత్సరాలు ఏ మడుగులో దాక్కున్నారని చెప్పి అడిగాను నేను. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను. ఆ రోజు ఎందుకు రాలేదు? సరే, నేను చేయలేదు, జగన్ గారు వచ్చినప్పుడు చేయలేదండి. వారు ఎందుకు చేయకూడదు? వారు చేయొద్దని నేను చెప్పానా? ఆంక్షలు విధించానా? కర్ఫ్యూ విధించానా? ఎందుకు చేయకూడదండి? నేను ముసలోని అయిపోయాను, చేతకానివాడిని, అసమర్థుడిని వారి దృష్టిలో. వారు యంగ్ హీరో, వారు చేయొచ్చు కదా. చేయొద్దని ఎవరు అనలేదే. చేసే హక్కు లేదా? కాపు అన్నప్పుడు ఎందుకు చేయకూడదండి అయినా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మీరేమో పిఠాపురంలో వైసీపీ చాలా సునాయాసంగా విజయం సాధిస్తుంది అంటున్నారు. కానీ అదే పద్మనాభం అదే పిఠాపురం నుంచి 2009లో పోటీ చేసి 3వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడు ఎట్లా ఉండబోతుంది అంటారు పిఠాపురంలో? మొన్న ఆయన స్టేట్మెంట్ చూశాను సార్, 1,00,000 మెజార్టీతో గెలుస్తామని
ఒక చేపని చూశాను సార్. గతంలో ఎంపీకి పోటీ చేశాను సార్ 94లో. నా మీద పోటీ చేసిన అభ్యర్థి ఏమన్నారో తెలుసండి, 1,00,000 ఓట్లకి ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను స్వీకరించను ఈ పదవి అని అన్నారండి. 1,30,000 చిల్లరతోటి నేను గెలిచాను సార్. ఇది కూడా అంతే సార్. సొల్లు, అబద్ధాలు, ఏదో ఆవేశంగా మాట్లాడితే తప్పడు కొట్టేస్తారు, ఉద్రేకంగా మాట్లాడితే, ఉద్రేకంగా నటించేస్తే ప్రజలు ఆకర్షితులవుతారని చెప్పేసి తప్పుడు విధానంతో నడుస్తున్నారు సార్. ఎక్కడండి సినిమా వాళ్ళు ఎక్కడ వస్తారు సార్? నిత్యం ప్రజల్లో ఉన్న వాళ్ళకే దిక్కు లేదే. వీరు 6 నెలలకి సంవత్సరానికి వస్తే ప్రజలు ఓటేసేస్తారా? గెలిచేస్తారా సునాయాసంగానే? ఎక్కడ గెలిచేస్తారు సార్? సినిమా వాళ్ళు రాజకీయాలకు వచ్చారు, ఒక ఎన్టీ రామారావు నమ్మారు సార్. ఎవరిని నమ్మలేదు సార్. జముని గారు వచ్చారు, కృష్ణ గారు వచ్చారు, సత్యనారాయణ గారు వచ్చారు, శారద గారు వచ్చారండి, కృష్ణరాజు గారు వచ్చారు. ఎవరిని నమ్మలేదు సార్. వీరి పరిస్థితి అంతే సార్. ఏమి తేడా ఉండదు. ముద్రగడ పద్మనాభం తన కుటుంబం రాజకీయ భవిష్యత్తు కోసం కాపు జాతిని వైసీపీ దగ్గర తాకట్టు పెట్టారని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. తాకట్టు పెట్టడానికి నేనెవరు సార్? నా కుటుంబం రాజకీయాల్లో ఉంటాం, రేపు కూడా ఉంటారు నా కుటుంబం. వద్దనకి వాళ్ళు ఎవరండి? వాళ్ళ సంబంధం ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా ప్రజల సేవ చేస్తున్నాం. మా సేవను గుర్తిస్తే ఓటేస్తారు, మానేస్తారండి. ఈ పుచ్చికల్లో మాకు చెప్పడం పెట్టండి. వారసత్వం కంటిన్యూ చేస్తాను నేను. చేయని వద్దన్నకి ఎవరండి వాళ్ళు? వాళ్ళ సంబంధం ఏంటి? వాళ్ళ కుటుంబంలో అందరూ సినిమాలో నటించేయచ్చా? అందరూ నటించేయచ్చండి అందరూ. మేము రాజకీయాల్లో ఉండకూడదా? కుటుంబం ఉంటాం, సర్వీస్ చేస్తాం. ఇందులో ఎంకరేజ్ లేదండి. ఎవరో కామెంట్ చేస్తే బెదిరిపోవడానికి మేము మద్రాసు నుంచి హైదరాబాద్ రాలేదు. ఇక్కడే పుట్టాం, ఇక్కడ పెరిగాం. అసలు చంద్రబాబు నాయుడికి ముద్రగడ పద్మనాభంకి ఉన్న పంచాయతీ ఏంటి? గతంలో మీరు టీడీపీలో ఎంపీగా పనిచేశారు, ఆ సమయంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏంటి పంచాయతీ ఏంటి చంద్రబాబుకి ముద్రగడకి? వారు ఇచ్చిన హామీని అడగడం కోసం రోడ్డు మీద వస్తే ఘోరాతి ఘోరంగా అవమానం చేయించాడు సార్. మామూలు అవమానం కాదు సార్. మా జాతి పిల్లలందరినీ లాఠీలతో కొట్టడం సార్. 2 మా ఇంటికి మీద దాడి చేయించారు సార్. 24 అవర్స్ కూడా అవ్వలేదు దేశ స్టార్ట్ చేసి. తలుపులు బదగొడిచారు సార్. తలుపులు తోసుకొచ్చేసేసి మా మిస్సెస్ మెల్లో మంగళసూత్రం తెంపేసేసి జుట్టు మెల్లి తిప్పి నడి మీద తినటం అండి. నా కూరలను కొట్టడం అండి. నా కొడుకుని కొట్టుకుని తీసుకెళ్ళటం. అయ్యా మా చెన్నై గురు గారు ఏం చేస్తున్నారు ఇక్కడ అన్ని పనేటరాని. అయ్యా మా బామ్మ తినండి. ఘోరాతి ఘోరంగా ఎందుకు అవమానించారు అర్థం లేదు సార్ నాకు. జనసేన తన ప్రతినిధుల్ని మీ నివాసానికి పంపించింది పార్టీలోకి రావాలని. మరో వైసీపీ కూడా అదేవిధంగా వైసీపీలోని నేతలను మీ ఇంటికి పంపించింది పార్టీలోకి రావాలని. కానీ మీరు జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? జగన్ మీ ఇంటికి రాలేదు కదా. పవన్ కళ్యాణ్ మీ ఇంటికి రావాలనుకున్నప్పుడు జగన్ గారికి పవన్ గారికి చాలా తేడా ఉంది సార్. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో పుట్టిన అబ్బాయి. రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, ముఖ్యమంత్రి చేశారు, ఎంపీ చేశారండి. వీరు ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు, ముఖ్యమంత్రి చేశారండి. వారు ఏం చేశారు సార్? వారు ఏముందని పదవి నేను వెళ్ళాలి నేను? అంటే పార్టీ అధ్యక్షుడు దేనికి పార్టీ అధ్యక్షుడు? దానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా, ఒక ఎంపీ ఉన్నాడు, దానికి పార్టీ అండి. పార్టీ పెడితే వెళ్ళిపోవాలి మేము. పార్టీ పెడితే వెళ్ళిపోవాలి సార్. ఒక స్టేటస్ ఉంది ఒక్కదా? నాకు ఏ స్టేటస్ ఉందో? రాజకీయ స్టేటస్ ఇంకండి. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా సార్ నాకు వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడుతో స్నేహం చేస్తున్నారే, మళ్ళీ కాపు సామాజిక వర్గం అతనికి రావాలంటున్నాం. ఎంతవరకు సోబుచ్చా మీరు? నన్ను అతపాతాలకు తొక్కేసాడే. ఎనప బొట్లతోటి పాతేశారు మా కుటుంబాన్ని, అవమానం పాలు చేశారే. ఆ రోజు రాని మనిషిని ఈరోజు నేను గౌరవించాలా? ఆ రోజు కాపాడు కాదా సార్? ఎందుకు గౌరవించాలా సార్? ఇప్పుడు ఎందుకు రావు సార్? నేను ఆ రోజు గౌరవించుంటే ఈరోజు వచ్చి ఉండేవాడిని. జనసేన పోటీ చేసే 21 స్థానాలకు తన అవసరం ఉండదు, ఉండకూడదని దేవుణ్ణి కోరుకుంటానని కూడా మీరు లేఖలో ప్రస్తావించారు. 170 పోటీ చేయండి, లేదా ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి వారిని, చంద్రబాబు నాయుడు గారిని. 70-80 సీట్లు ఇమ్మని అడగండి, మీకు కోసం చేస్తాను. ముందు 2 సంవత్సరాలు మీకు తీసుకోండి ముఖ్యమంత్రి, తర్వాత 3 సంవత్సరాల వరకు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారి గ్రాఫ్ పూర్తిగా జీరో పడిపోయింది. వీరు జైలుకి వెళ్ళి చూసిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిన తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు
జరిగిపోయింది, ఆఫ్ చేసుకున్న ఇద్దరం అని చెప్పుంటే చాలా హుందాగా ఉండేదండి. చంద్రబాబు నాయుడు పని చేయలేదండి. కనీసం కళ్యాణ్ గారు అన్న అడిగి ఉండాలా, అది చేయలేసేవారు. చేయకుండా 20 సీట్ల కోసం నేను ఎందుకు చేయాలి సార్? వైపు ఎన్డీఏ, టీడీపీ, జనసేన, బీజేపీ, మరోవైపు వైసీపీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారండి. రెండోసారి అయిన తర్వాత మళ్ళా 30 సంవత్సరాల పాటు వారే ముఖ్యమంత్రి సీట్లో ఉంటారు. ఏమీ అనుమానం లేదండి. ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం కనుచూపు మేరలో ఎవరు కనపడరు. ఆ సీటు కావాలని అడగరండి. అటువంటి సేవ చేస్తారు, చేయిస్తాము. పేదవాడికి అన్నం పెట్టింది ఆయనే సార్. పేదలు పెన్ని సార్ అయినా పేదవాడికి అన్నం ముందు కడుపు నింపారు సార్. ముందు ఈసారి పేదవాడికి కడుపు నింపుతూ అభివృద్ధి మీద దృష్టి పెడతారు సార్. దృష్టి పెట్టమని మాలాటం అందరం కోరుతామండి. పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయడానికి, ఆయన కౌంటర్లు ఇవ్వడానికి మాత్రం ముద్రగడని ఇప్పుడు వైసీపీలో చేర్చుకున్నారనే ప్రచారం. నన్ను ఎందుకు చేయించినారు సార్ పవన్ గారు కామెంట్స్? నాకు ఆయన సంబంధం ఏంటి సార్? వారు వీర మహిళల పేరుతోటి ఇంకో పేరుతోటి దాడి ఎందుకు చేస్తున్నారు సార్? ఆయన పని ఏంటి సార్? చంద్రబాబు గారు నియమించారా సార్ ఆయన నా మీద దాడి చేయడానికి? వారిని నియమించారా సార్? సినిమా ఫీల్డ్లో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు వారి ముఖం నేను చూడలేదు, నా ముఖం వారు చూడలేదే. నన్ను ఎందుకు తిట్టాలి సార్? ఎందుకు నన్ను రోడ్డు మీద లాగాలి సార్? లాగితే మేము నోరు మూసి కూర్చోవాలా? లాగితే వదలను, ఎంతవరకనే వెళ్తాను సార్. వారు ఓటమే నాకు కావాలా. గతంలో చంద్రబాబు నాయుడు ఓటమి కావాలని కోరుకున్నాను భగవంతుడిని. ఇప్పుడు ఇద్దరు ఓటమి కూడా కావాలని కోరుకుంటున్నాను భగవంతుడిని. చివరిగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. 1,00,000 మెజార్టీ వస్తుంది అంటున్నారు. తనను ఓడించడానికి లక్ష రూపాయలైనా ఇస్తారు, అదేవిధంగా 100 కోట్లు పంచిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మరి పిఠాపురంలో ఎటువంటి వాతావరణం ఉందంటారు? ఏం చెప్తారు? ప్రజలందరూ డబ్బులు కమ్ముడైపోయి మనుషులు చూస్తున్నారండి. మనకి ఆ జబ్బు ఉంటే ఉండొచ్చు, ఆ జబ్బు ఇతరు కూడా ఉందని లెక్కెత్తారా? తప్పు. ప్రజలను గౌరవించండి, నేర్చుకోండి. ఓటు వేయించుకోవడం కోసం ₹1,00,000 చేస్తారు ఎదురు మనిషి. ఏంటి తమాషా మాట ఏది? ఇయ్యా మాట్లాడే మాటలో ఓ పార్టీ అధ్యక్షుడు అయి ఉండి ఇంకా సిగ్గు చేయటం విషయం సార్. ఎంపీగా పోటీ చేయమని మోడీ గారు, అమిత్ షా గారు కోర్టు చేస్తారండి. ఏంటది? అదా మాట్లాడే భాష? అదండి. ఓ పార్టీ అధ్యక్షుడైనా వీరిని కోరాలట, మోడీ గారును అమిత్ షా గారు కోరితే చేస్తారట. ఇదండి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఓటమికి తాను ఖచ్చితంగా పనిచేస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన అవసరం ఎక్కడ ఉందనుకుంటే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఆదేశాల మేరకు ఖచ్చితంగా పనిచేస్తానని, ఏమీ ఆశించకుండానే తన కుమారుడి కోసం కావచ్చు, అదేవిధంగా తన పొలిటికల్ కెరీర్ కోసం ఏమీ ఆశించకుండానే పార్టీలో చేరాను, తనకు చేతనైనంత సాయం పార్టీ కావచ్చు చేస్తానని ముద్రగడ పద్మనాభం చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కిర్లంపూడి నుంచి.